హరహర వీరమల్లు సినిమాకి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా 2 ఘట్టాలండి. అంటే మల్ల యుద్ధం గురించి, కత్తిసాము గురించి. అంటే మల్ల యుద్ధము కత్తిసామును చాలా కొల్లూరు సంస్థానంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాకతీయుల కాలం, అంటే నేను చరిత్ర ఎందుకు వరుసలో చెప్పాను అంటే, ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం, అంటే అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర టైంకి యాదవులు, హొయసాలు, కాకతీయులు, అంటే ఆంధ్రదేశ కాకతీయ రాజ్యంలోని ముఖ్యంగా మనకి మల్ల యుద్ధం అనేది చాలా ముఖ్యమైనది. అది విజయనగర కాలానికి కూడా కొనసాగడం జరిగిందండి. కాబట్టి మల్ల యుద్ధం చాలా ముఖ్యమైనది. ఆంధ్ర నాట్యంగా చెప్పబడిన నాట్యం కూడా చాలా వృద్ధి చెందిన కాలం అని చెప్తాము. ఇక మరొకటి ఏంటంటే కనుక కత్తిసాము. అంటే కాకతీయుల కాలంలో కత్తిసాము అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. కాకతీయుల కాలంలో వచ్చిన ముఖ్యమైన కత్తిసాము అంటే అప్పుడు కత్తులే డమాస్కస్ నుంచి దిగుమతి చేశారనేది చరిత్ర చెప్తున్న కొన్ని ఆధారాలు. కాబట్టి మల్ల యుద్ధంలో అంతమందిని ఓడించాలంటే మల్ల యుద్ధ నైపుణ్యం ఉండాలి. అది కాకతీయుల కాలంలో వృద్ధి చెందిందండి. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటి కత్తిసాము. ఈ రెండింటినీ కూడా సినిమాలో ఒక కాకతీయ అంశము, అంటే కాకతీయుల అనంతరము కుతుబ్ షాహీ రాజులు పరంపరలో అది కంటిన్యూ అయ్యింది అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట.